హాయ్ చైతన్ గారు. హలో మేడం. చైతన్ గారు, ప్రొఫెషన్‌ని బట్టి కూడా మోకాళ్ళ నొప్పులొస్తాయా? ప్రొఫెషన్‌ని బట్టి మోకాలు నొప్పులు ఒక్కటే కాదు. హ్మ్. ప్రొఫెషన్‌ని బట్టి రోగాలు కూడా మారుతాయి. ఫర్ ఎగ్జాంపుల్? ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు కంటిన్యూయస్‌గా కూర్చొని పనిచేసే ఉద్యోగాలు ఉంటాయి. హ్మ్. మళ్ళా కొందరికి బరువు కూడా ఎక్కువ ఉంటది. హ్మ్. కొందరికి నార్మల్ ఉంటది బరువు. హ్మ్. కంటిన్యూయస్‌గా కూర్చొని పనిచేసే ఉద్యోగాల్లో ఎట్లా? ఇప్పుడు రైల్వే డిపార్ట్మెంట్‌లో పనిచేస్తున్నారు. బ్యాంక్‌లో పనిచేస్తున్నారు. కార్పొరేట్‌లో పనిచేస్తున్నారు. ఏమైతది? పైల్స్ వచ్చే ఛాన్సులు పెరిగిపోతాయి. హ్మ్. కంటిన్యూస్లీ కూర్చొని ఉంటాడు కదా మనిషి. హ్మ్. ఏమవుతుంది? ఏవైతే వెయిన్స్ ఉంటాయి, వెయిన్స్ ఉంటాయి కదా మన బాడీలో, రక్తనాళాలు, హ్మ్. అవి కిందికి లాక్కుపోతాయి. హ్మ్. ఎట్లా? గ్రావిటీ వల్ల. గ్రావిటీ వల్ల అవి కిందికి లాగుడు వల్ల ఈజీగా పైల్స్ వచ్చే ఛాన్సులు ఉంటాయి. హ్మ్. ఒక్కటెక్కడ కూర్చొని ఉంటున్నారు ఇల్లు. 8 గంటలు కూడా కాదు. 8 గంటలు అనేసి ఆన్ పేపర్ ఉద్యోగం ఉంటుంది. హ్మ్. 12 గంటలు, 16 గంటలు కూడా పని చేపించుకుంటారు. హ్మ్. ఆడు మనకు 2 లక్షల జీతం ఇస్తుండంటే 10 లక్షల పని చేపిస్తాడు. అవునా కాదా? హ్మ్. హ్మ్. ఏమవుతుంది? ఇట్లా పైల్స్లు అవి రావడం అవుతుంది. అవే కాకుండా వెరికోస్ వెయిన్స్ కూడా వచ్చే ఛాన్సులు ఉంటాయి. ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ లేదు కదా. హ్మ్. అక్కడ కూడా గ్రావిటీ పుల్ చేస్తుంది కదా బ్లడ్ని. హ్మ్. హ్మ్. అట్లా అవుతుంది. అట్లనే ఏందంటే ఇప్పుడు మీరు మోకాలు నొప్పుల గురించి అడిగిరు కదా. హ్మ్. టీచర్లు ఉంటారు కదా, హ్మ్. 8 పీరియడ్లు ఉంటాయి ఒక్క రోజులో స్కూల్లో. అవునండి. పిల్లలు ఎట్లుంటారు? కూర్చొని ఉంటారు. హ్మ్. ఇప్పుడు మన దాంట్లో చూడండి, మన పూర్వీకులు ఎప్పుడైతే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉండే, అంత మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏది కాదు. హ్మ్. అంటే గురుకుల్లకు పోయి చదివి, గురు భక్తి, గురు సేవ ఇట్లా ఉండే అన్ని. హ్మ్. అంటే పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ కూడా చేయడం గురువు నేర్పిస్తుండే. లైఫ్ ఎట్లా లీడ్ చేయాలి అది కూడా నేర్పిస్తుండే, చదువులు కూడా చెప్తుండే. ఇప్పట్లాగా కార్పొరేట్ చదువులు కాదు. అప్పుడు ఏంది? గురువు కూడా కూర్చొని ఉంటుండే. పిల్లలు కూర్చొనన్నా ఉంటుండే, నిల్చొని ఉంటుండే. కానీ గురువు నిల్చొని పాఠాలు చెప్పేటిది లేకుంటుండే. అవునా కాదా? అవునండి. రోగాలు ఇట్లా వస్తుండేనా? ఇప్పుడు మొత్తం రోజు 8 గంటలు నిల్చొని చెప్పాలి. హ్మ్. 8 గంటలు నిల్చుంటుండ్రు మనిషి అంటే ఒక్క గంటలో 60 నిమిషాలు ఉంటాయి. హ్మ్. అంటే 8 గంటల్లో ఎన్ని నిమిషాలు ఉంటాయి? 6 8 48, 480 నిమిషాలు ఉంటాయి. 480 నిమిషాలు ఒక 90 కిలో ఉన్న మనిషి అట్లనే నిల్చుంటుండంటే 90 కిలోల ఒక 80 కిలో భారం వాన్ మోకాల మీదనే పడుతుంది. హ్మ్. ఏమైతుంది? అవునా కాదా? అంతే కదండి. మీరు చూడండి, ఈ స్టాండింగ్ ఉద్యోగాలు, ఈ టీచర్లు ఉండొచ్చు, హ్మ్. లేదంటే ట్రాఫిక్ వాళ్ళు ఉంటారు, హ్మ్. ట్రాఫిక్ పోలీస్ ఉద్యోగం చేసేటోళ్ళు ఉంటారు. హ్మ్. వాళ్ళు కూడా మొత్తం రోజు ఆల్మోస్ట్ నుంచొనే ఉంటారు. నిల్చొని ఉంటారు. హ్మ్. ఇటువంటి రోగాల్లో మళ్ళా సూపర్ మార్కెట్లలో పనిచేస్తారు సేల్స్ వాళ్ళు, హ్మ్. బట్టల షాప్లో పనిచేస్తారు సేల్స్ వాళ్ళు. ఈ సేల్స్ చేసేటోళ్ళు మొత్తం రోజు నిల్చొని వాళ్ళ మోకాళ్ళ గుజ్జు ఖరాబ్ అవుతుంది. హ్మ్. అట్లనే ఇంకోటి, హౌస్ వైఫ్లు ఉంటారు. హ్మ్. అందరికీ తిండి టైంకి కావాలి, హ్మ్. దానికోసం టైంకి లేవాలి, 2-3 గంటలు బ్రేక్ఫాస్ట్ ఉండాలి, హ్మ్. మళ్ళీ దాని తర్వాత అయింది లంచ్ కూడా ఉండాలి, హ్మ్. మళ్ళీ డిన్నర్ టైంలో మధ్యాహ్నం చేసేది తినం మేము, హ్మ్. మాకు నైట్ మళ్ళీ సపరేట్ చేయాలి, మళ్ళా నిల్చొని మళ్ళీ పని చేయాలి. హెల్ప్ ఎవరు ఉండరు. ఓకే. పిల్లలు హెల్ప్ చేయరు, మొగుడు హెల్ప్ చేయరు, ఎవ్వరు హెల్ప్ చేయరు. 9 గంటలు నిల్చొని పని చేస్తున్నారు కదా. సరే ఇది పోనివ్వండి. కొందరు ఎట్లా? స్కూల్లో టీచర్, కాలేజ్లో లెక్చరర్, ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, హెచ్ఓడినో, హ్మ్. మళ్ళీ ఇంటికి వచ్చి ఉండాలి. హ్మ్. అక్కడ ఒక 7-8 గంటలు, మళ్ళీ ఇంట్లో 3-4 గంటలు, అంతేనండి. 12 గంటలు నిల్చొనే ఉండాలి మనిషి. మళ్ళీ ఫిజికల్ యాక్టివిటీ, ఇప్పుడు ఒక పేషెంట్కి ఇట్లనే ఉండే హాలత్, ముఖాలు మొత్తం ఖరాబ్ అయినాయి, 58 ఏజ్ ఉండే, ఆపరేషన్ చేయించుకోవాలన్నారు. మనం అన్నాం ఏమైనా ఫిజికల్ యాక్టివిటీ ఉందా అంటే, నొప్పులు ఉన్నాయి, ఫిజికల్ యాక్టివిటీ ఎట్లా చేయాలి? వాళ్ళ మొగుడు అరే మొత్తం రోజు ఫిజికల్ యాక్టివిటీ అని అంటుంది. వాళ్ళ ఆయన ఏమో అరే మొత్తం రోజు ఫిజికల్ యాక్టివిటీ చేస్తుంది, ఇంత వండుతుంది, ఇంత స్కూల్కి పోతుంది, ఇవన్నీ చేస్తుంది. అయితే మనం చెప్పినాం, నిల్చొని పని చేయడం, కూర్చొని పని చేయడం ఈక్వల్ అంటాం. కూర్చొని పని చేసినప్పుడు హిప్స్ మీద పడుతుంది బరువు, నిల్చొని పని చేసినప్పుడు మోకాల మీద పడుతుంది. ఎక్సర్సైజ్ ఎక్కడైతుంది? అదే. అవునా కదా? మీరు ఏం చేయండి, మీరు మీ మిసెస్కి హెల్ప్ చేయండి వంట గదిలో, మీరు కూడా చేయండి, మిసెస్ కూడా చేస్తారు, ఇద్దరు కలిసి చేసుకుంటే తొందరగా అవుతుంది.
అరే నేను మొత్తం రోజు పని చేసి వస్తాను కదా అనేసి అంటున్నాను. ఈమె కూడా పని చేస్తుంది కదా, మరి అవునా కదా? సో అది మార్పు రావాలి, అండర్స్టాండింగ్ రావాలి. అట్లా అయితే ఏమవుతుంది, ఈ లేడీకి కూడా పని తగ్గుతుంది. పని తగ్గుడు వల్ల జర రెస్ట్ ఉంటుంది. ఒక 3 గంటలు రెస్ట్ పెరిగింది అనుకోండి, దాంట్లో 1 గంట ఫిజికల్ యాక్టివిటీ అయిపోతుంది కదా, అవునా కదా? అవునండి. అట్లా మనం మోకాలు పాడు చేసుకుంటాం. ఈ పేషెంట్కి మొత్తం తగ్గింది మన దగ్గర మందులు వాడినాక. ఇట్లా స్ట్రెస్ ఉంటుంది. ఒకసారి అర్థమైపోతుంది పేషెంట్కి ఉంది స్ట్రెస్, అది ఆలోచిస్తున్నారు కానీ చెప్పుకోవట్లేదు. ఇప్పుడు ఒక్కొక్కసారి ఎట్లా పేషెంట్ ఏమైనా స్ట్రెస్ ఉందా అంటే ఫుల్ స్ట్రెస్ ఉంది సార్ అనేసి అంటారు. పక్కున్న వాళ్ళ ఆయన కానీ వాళ్ళ అత్తయ్య కానీ ఏం స్ట్రెస్ లేదు ఈమెకి, ఏం స్ట్రెస్ లేదు అనేసి చెప్పేసి అంటే చెప్పేటోనికి చెప్పనివ్వరు. సో అట్లా మనకు స్ట్రెస్ ఉంటది, అదే నడుస్తుంది మైండ్ లో. మళ్ళీ ఈ ఆక్యుపేషనల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఇవన్నీ అయి ఇట్లా మోకాలు నొప్పులు వస్తాయి. ఈ పేషెంట్ కి నడవడానికి కూడా రాకపోతుండే, బరువు కూడా జర ఎక్కువ ఉండే. మళ్ళా మోకాళ్ళ నొప్పికి సర్జరీ చేయించుకుంటే బరువు ఎక్కువ ఉండడం వల్ల దేవుడు ఇచ్చినవే పాడైనాయి, అవి పాడుగావా చెప్పండి, మళ్ళా చేయించుకుంటారా? లేదు కదా. మనం బాడీ ఫిట్ పెట్టుకోవాలి, దానికి ఓన్లీ మన కోఆపరేషనే కాదు, ఇంటోళ్ళది కూడా కోఆపరేషన్ ఉండాలి. ఏమన్నా మంచి హోమ్ రెమెడీ సజెస్ట్ చేస్తారా? హోమ్ రెమెడీ, నేను మంచి హోమ్ రెమెడీ చెప్తాను మీకు. నేనేం చెప్తా అంటే మీరు క్యాలెండులా టీ తాగండి అంట. పేరు వినడానికి ఎంత విచిత్రంగా మంచిగా ఉంది కదా, ఇంగ్లీష్ పేరు ఉంది క్యాలెండ్యులా టీ. క్యాలెండ్యులా టీ తాగమని చెప్తాను. తయారు చేసుకోవాలా కొనుక్కొచ్చుకోవాలండి? కొనుక్కుంటే 8,000 పెట్టుకోవాలి, తయారు చేసుకుంటే 20 రూపాయలకి తయారైతుంది. అరేవా, ఎలా? క్యాలెండ్యులా ఏంది అంటే హోమియోపతిలో కూడా వాడతాం. ఓకే. ఎట్లా అంటే ఇప్పుడు చిన్న పిల్లలు ఆడుకుంటూ కింద పడితే దెబ్బలు తగులుతాయి కదా, దానికి యాంటీసెప్టిక్ లాగా డెటాల్ కాకుండా మీరు క్యాలెండ్యులా మదర్ టించర్ అనేసి మెడిసిన్ ఉంటుంది, అది కొనుక్కొని డెటాల్ బదులు ఇది రాస్తే యాంటీసెప్టిక్ లాగా పనిచేస్తారు. ఓకే. డెలివరీ చేసే గైనకాలజిస్టులు ఉంటారు కదా, వాళ్ళు సూచరింగ్ టైంలో ఎప్పుడైతే వాళ్ళు సిజేరియన్ చేస్తారో అప్పుడు కూడా క్యాలెండులా వాడతారు. అయితే అంత పవర్ఫుల్ ఉంటుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉంటుంది, యాంటీసెప్టిక్ ఉంటుంది. ఓకే. ఇది క్యాలెండులా అనేసి పేరు ఎంత బాగుంది. ఇప్పుడు మనం దీపావళి వచ్చింది, దసరా వచ్చింది, ఉగాది వచ్చింది, పండగ వచ్చింది, మనము దండాలు కడతాం కదా, పూలదండలు. ఏ పూలదండలు అవి? బంతి పువ్వులు కదా, బంతి పువ్వునే క్యాలెండులా. ఏం చేయాలి, వాటర్లో 2 బంతి పువ్వులు వేయాలి, వాటర్ బాయిల్ చేయాలి, స్టవ్ ఆఫ్ చేయాలి, దాన్ని ఫిల్టర్ చేయాలి, అదే క్యాలెండులా టీ. బంతి పువ్వులు నరాల నొప్పికి, లైక్ మోకాళ్ళ నొప్పికి, నరాల నొప్పికి కూడా పనికొస్తుంది. డైలీ 2 కప్పులు తాగండి, మంచిగా ఉంటుంది, మీకు రిలాక్స్ ఉంటుంది, మజిల్స్ రిలాక్స్ అవుతాయి, కొంచెం ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. మళ్ళీ దాని తర్వాత దీంతో పాటు మళ్ళీ మనం హోమియోపతి మందులు కూడా ఇస్తాం. సో అపార్ట్ ఫ్రమ్ హోమియోపతి, డాక్టర్ చైతన్య గారు సజెస్ట్ చేస్తున్న హోమ్ రెమెడీ విన్నారా? బంతి పూలని ఒక 2 వాటర్లో వేసుకొని బాయిల్ చేసుకొని తాగి చూడండి. మోకాళ్ళతో పాటు నరాల నొప్పిలో కూడా కొంచెం మీకు పెయిన్ రిలీఫ్ అండ్ రిలాక్సేషన్ ఇస్తుంది అంటున్నారు. క్యాలెండులా టీ మీరు డైలీ 2 కప్పులు తీసుకోండి, మీకు జర హెల్ప్ఫుల్ ఉంటుంది. తీసుకున్న వారు మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి, తీసుకునే వాళ్ళు ట్రై చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us.